హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాఫ్ కేజీ చికెన్ 3-4 సార్లు శుభ్రంగా కడిగి పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టాలి. ఒక 5-10 నిమిషాలు అలాగా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 కప్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. అల్లం పేస్ట్ ద్వారగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులో వేసేయాలి. బాగా కలుపుతూ ఉండాలి 2-3 నిమిషాలు. 5-10 నిమిషాలు బాగా కుక్ చేయాలి మూత పెట్టి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగును మాడకుండా. వన్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. చికెన్ ముక్కలు పట్టేలాగా కలపాలి. 2-3 నిమిషాలు అలా బాగా వేయించాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలపండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. చికెన్ ఫ్రై రెడీ. అన్నంలో కానీ దోశలో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.